హాయ్, అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ తయారు చేసి చూపిస్తాను. ఈరోజు అయితే మనం ఈ 2 కేజీల లెగ్ పీసెస్ తోటి ఫ్రైడ్ చికెన్ చేసేద్దాం. ముందుగా మనం ఈ 2 కేజీల చికెన్కి మ్యారినేట్ చేసేసుకుందామండి. చికెన్ ఒక బౌల్లో వేసేసుకుందాం. తగినంత సాల్ట్ కలుపుకుందామండి. తగినంత రెడ్ చిల్లీ పౌడర్, మిరియాల పొడి కూడా వేసేద్దాం. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. గరం మసాలా కూడా వేసేద్దాం. ధనియాల పొడి కూడా వేసేద్దాం. చికెన్ మసాలా కూడా వేసేద్దాం. డార్క్ సోయా సాస్ కూడా వేసేద్దాం. ఈ చికెన్ ముక్కలకు ఈ మసాలాలు పట్టేంత వరకు బాగా కలిపేద్దాం. ఈ మసాలా మిశ్రమము ఈ ముక్కలకు బాగా తగిలేట్టు మసాజ్ చేసేద్దాం. మనం ఎంత బాగా మసాజ్ చేస్తే ఈ ముక్క అంత బాగా వస్తుందండి. ఈ తొడ ముక్కలకైతే బాగా మసాజ్ చేసేసామండి. మీగడ ఉన్న మజ్జిగ తీసుకోవాలా, బాగా చిక్కని మజ్జిగ తీసుకొని దీంట్లో పోసేయాలా. ఇది కూడా బాగా కలిపేద్దామండి. మీకు కూడా ఇలాంటిది కావాలంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, చేసి పంపించేస్తాం మీ ఇంటికి. కేఎఫ్సి చికెన్కి అయితే ముందుగా మనకు మెయిన్ కావాల్సిందండి మైదా పిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, మిక్స్డ్ హబ్స్. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలిపేద్దాం. ఇదే మెయిన్ కేఎఫ్సికి క్రిస్పీ కోసం, కరకరలాడడానికి. మా అల్లుడు ఒంగోలు పోయినప్పుడు కేఎఫ్సి తీసుకురా మామ అంటున్నాడు. నేను ఎలాగో ఒంగోలు పోయేది లేదండి, అందుకోసం మా ఊడి కోసం ఇంట్లోనే తయారు చేసేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడి చేసుకుందాం. ఆయిల్ పోసేద్దామండి. ప్యాన్ అయితే హీట్ ఎక్కేసింది. ఈ పిండి ముక్కకు బాగా పట్టేటట్టు ఈ ఐస్ వాటర్లో వదిలేద్దామండి. వేసేద్దాం పదండి. దూరంగా అయితే వెళ్ళిపోయింది, తీసేద్దాం. కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయిందండి. తిని టేస్ట్ చెప్పేస్తాను పదండి. భలే ఉందండి అయితే. అద్భుతం. మా ఇంట్లో వాడి దయ వల్ల నేను కూడా తినేస్తున్నానండి. సూపర్గా ఉంది అసలు. ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.